సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకి 2 ఏళ్ళు. ఇప్పుడు దీని మీద విమర్శనాత్మకంగా చంద్రబాబు పాలన మీద ఒక చర్చలు అనేవి మొదలయ్యాయి. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే రాక్షస పాలనకి, వంచన పాలనకి విముక్తి కలిగింది అని టీడీపీ అంటారు. వైఎస్ఆర్సీపీ ఏమో వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటూ విమర్శలు చేసుకుంటారు. ఇలా ఒకరికి ఒకరు విమర్శలు అనేవి మనం చూస్తున్నాం. అసలు 2 ఏళ్ల కూటమి పాలనని అంతకుముందు వైఎస్ఆర్సీపీ పాలనతో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ప్రజలు ఏ ఆశలతో, ఆకాంక్షలతో కూటమిని గెలిపించారో అది నెరవేరుతుంది. ఎస్ అండి. ఇప్పుడు జూన్ 4న మనకు తెలుసు 2024 జూన్ 4న ఇది కూటమి ప్రభుత్వం గెలుపు అనేది ప్రజల నాడి బట్టి తెలిసింది. మనకేంటంటే 175 సీట్లకు గాను 164 సీట్లు అంటే కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అపోజిషన్ అప్పుడు దాకా 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వానికి కేవలం 11 సీట్లు. అంటే అకార్డింగ్ టు ద రూల్స్ ఏంటంటే, అసెంబ్లీ రూల్స్ వీటి ప్రకారం ఏంటంటే, కనీసం దానికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకుండా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే వాళ్ళు గెలిపించారు. 164, 175 కంటే ప్రజలు ఎంత ఎన్ని ఆశలు ఎన్ని ఆకాంక్షలతో వాళ్ళు ఈ కూటమిని గెలిపించారో మనం చూడవచ్చు. మరి 2 సంవత్సరాల కూటమి పాలనలో ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయా అనేది మనం ఒక నిష్పాక్షపాతంగా అన్బయాస్డ్ ఎనాలిసిస్ అనేది, విశ్లేషణ, ఒక విమర్శనాత్మక సమీక్ష అనేది, ఒక క్రిటికల్ రివ్యూ. విమర్శనాత్మక అంటే విమర్శించడం కాదండి, విమర్శనాత్మక ఒక క్రిటికల్ ఎనాలిసిస్, క్రిటికల్ రివ్యూ, క్రిటికల్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చాలా అత్యవసరంగా ఉంది. ఏదో వైసీపీ ఏంటంటే ఇది వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అంటుంది, ఇటు కూటమి అది రాక్షస పాలన, విధ్వంస పాలన అంతానికి 2 సంవత్సరాలు అంటూ ఒకరికొకళ్ళు విమర్శించుకుంటున్నారు. ఈ విమర్శలకి అతీతంగా మనం వెళ్ళాలి. ఒక విశ్లేషకులు నేను ఒక అతీతంగా వెళ్తున్నా. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ద గవర్నెన్స్ ప్రిన్సిపల్స్, డెమోక్రటిక్ రూల్స్ అనుకూలంగా, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితి, విభజన తర్వాత మరి అక్కడ డెవలప్మెంటల్ నీడ్స్ని, అభివృద్ధిని కావాల్సిన విషయాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఈ కూటమి పరిపాలిస్తుందా లేదా అనేది, తర్వాత వాళ్ళ మ్యాండేట్, వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చిన దాన్ని అనుకూలంగా వాళ్ళు నెరవేరుస్తున్నారా లేదా, అంతకు ముందు వైసీపీ పరిపాలనతో మనం కూటమి పరిపాలన ఒక్కసారి బేరీజ్ వేసుకుని ఒకసారి కంపారిజన్ చేసుకుని కూడా మనం నిష్పాక్షపాతంగా ఈ యొక్క 2 సంవత్సరాల కూటమి పాలన మనం అసెస్ చేయవలసిన టైం. అంటే 2 సంవత్సరాలు అంటే లాస్ట్ 1 ఇయర్ ప్రకారం ఏంటంటే 1 ఇయర్ అయింది, 6 నెలలు అయిందంట. 2 సంవత్సరాలు అనేది చాలా హ్యూజ్ టైం అనమాట. ఇంకొక 3 ఇయర్స్ ఉంటుంది. అంటే 2 సంవత్సరాల టైం అనేది అసెస్ చేయడానికి సరైన సమయంగా అని కూడా నేను భావిస్తున్నా. మరి ఈ 2 సంవత్సరాల్లో కూటమి పాలన ఎలా ఉంది ఒక నిష్పాక్షపాతంగా నేను ఇక్కడ చెప్తానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 1,60,000 చదరపు కిలోమీటర్లతో 5.3 కోట్ల పాపులేషన్తో చాలా కంట్రీల కంటే చాలా పెద్దదనమాట ఆంధ్రప్రదేశ్. అంటే స్టేట్గా ఉన్నప్పటికీ ఒక కంట్రీగా దీన్ని చూస్తే మరి ఇక్కడ పరిపాలన ఎలా కొనసాగుతుంది, ఇక్కడ ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అంటే ఒక్కొక్క కంట్రీస్ హెడ్గా చూడవచ్చు. అంతటి విస్తీర్ణం పాపులేషన్ ఉంటుంది. ఏదో ఒక రాష్ట్రంగా మనం చూడకూడదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు సిబిఎన్ గారు అధికారంలోకి 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే అప్పటికే 45-46 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఆఫ్ ది కంట్రీ. ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి 19 దాకా ఉన్న అప్పుడు ఒక రకమైన అసంతృప్తి ఆయన పాలన మీద ఉండి ఆయన ఓడించి మళ్ళీ వైసీపీ పాలనకి ఇచ్చారు. మరి వైసీపీ దాన్ని నిర్వర్తించలేకపోయినందుకే ఇప్పుడు మళ్ళా కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, ఈయనే పరిష్కారం అని. మరి ఇప్పుడు ఆయన మొట్టమొదటి 2014-19తో పోలిస్తే ఇప్పుడు 2024 నుంచి ఆయన పరిపాలనలో చాలా మార్పు మనకు కనిపిస్తుంది. చాలా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి టర్మ్లో ఆయన ఏం చేశారు, క్యాపిటల్ అనుకుంటూనే 5 సంవత్సరాల్లో కూడా అమరావతి డెవలప్మెంట్ కాదు కదా, పునాది రాళ్ళు వేశారా, ఏదేదో సిఆర్డీ అని ప్రకటన. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల పాలనలో ప్రధానమైన మార్పు ఏంటంటే వైసీపీ డిక్లేర్ చేసిన, వైసీపీ అధికారంలోకి వచ్చింది మేము అమరావతిని సమర్థిస్తామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్న్ అయిపోయి దాని నుంచి రిట్రీట్ అయ్యి మళ్ళీ 3 క్యాపిటల్. ఆ 3 క్యాపిటల్ ఎలా సాధ్యమవుద్దండి? అది ప్రాక్టికల్ కాదు. ప్రజలు దాన్ని తిరస్కరించడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి ఇప్పుడు కూటమి ఏంటంటే ప్రధానంగా ఒక అద్భుతం ఏంటంటే అమరావతి క్యాపిటల్కి అలాగే
సంకల్పంతో అమరావతి క్యాపిటల్ మీద విస్తృతమైన అభివృద్ధి అక్కడ కొనసాగుతుంది ఇప్పుడు అమరావతిలో. ఎందుకంటే డబుల్ ఇంజన్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అదృష్టం అని చెప్పవచ్చు, లేకపోతే ప్రజల తీర్పు ఆ విధంగా ఇవ్వడం వల్ల అక్కడ ఎన్డీఏలో కూడా ప్రధాన పక్షం అవ్వడం వల్ల ఆ డబుల్ ఇంజిన్ ఆ గవర్నమెంట్ ని హెల్ప్ తీసుకుని ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అనేది 100% చాలా వరకు పూర్తవుతుందనే ఒక నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగిందనమాట. అది ఒక అద్భుతమైన ప్రగతి అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు వెనక్కి. రెండో అభివృద్ధి నేను చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడులు రాని పరిస్థితి. అంతకు ముందు వైసీపీ పాలన ఏంటంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేశ పర్యటనకి వెళ్ళి ఇన్ని పెట్టుబడులు తెచ్చారు అనే మాటే ప్రజలు వినలేదనమాట. ఇప్పుడు కూటమి పాలనలో ఒక నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా మనం మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎన్ని దేశాలు వాళ్ళు పర్యటించారో మనం చూసుకోవచ్చు. పెట్టుబడుల్లో ఇన్వెస్టర్స్ లో ఒక రకమైన నమ్మకం అనేది అక్కడ నెలకొల్పడం జరిగింది. ఇది మనం ఒప్పుకుని ఎవరైనా ఈ విమర్శకులు సైతం ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు, ఆల్మోస్ట్ 19 నుంచి 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అంటే ఆ పక్కన తమిళనాడు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఇన్ ఇండియా. చెన్నైని తట్టుకోవడం అసంభవం. ఆ పక్కన బెంగళూరు మనకు అర్థమైంది, ద క్యాపిటల్, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ది ఆల్మోస్ట్ మనకు చెప్తాం అనమాట, కాలిఫోర్నియా ఆఫ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ది ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఏది బెంగళూరు. ఆ కర్ణాటకను తట్టుకోవాలి. మన నెత్తి మీద ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద తెలంగాణ, హైదరాబాద్ అదొక ఐటీ గ్లోబల్ సిటీ. మరి ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ 3 స్టేట్ల మధ్యలో ఇక్కడ ఒక అందరూ ఇగ్నోర్ చేసిన స్టేట్ ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారడం అనేది ఈ కూటమి పాలనలో చాలా పెద్ద విజయంగా అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే వైజాగ్ ఎక్కడో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది అంత ఈజీ ఏమి కాదు. పుట్టపర్తిలో బాగా ఎడారి ప్రాంతంలో ఉన్న చోట ఇప్పుడు పుట్టపర్తి, అనంతపూర్లో ఒకప్పుడు కియా వచ్చింది. ఇప్పుడు దగ్గర ఒక డిఫెన్స్ ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ అక్కడ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్, అది కూడా గవర్నమెంట్ దాని నుంచి యాన్సిలర్ ఇండస్ట్రీస్ వచ్చి అదొక డిఫెన్స్ హబ్గా బెంగళూరుకి ఎక్స్టెన్షన్ గా మారిపోయే అవకాశం ఉంది. అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్ అండి, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అనమాట. చాలా వాటికి ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మొత్తం ఇండియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% ఇన్వెస్ట్మెంట్స్ ఏపీ వస్తున్నాయి అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్టివ్ లొకేషన్ ఫర్ ది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్స్ లో అది అయిపోయింది అనమాట. ఇంకా ఒప్పుకుని తీరాల్సిందే. తర్వాత ఇక్కడ 5th జనరేషన్, ఇది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం అనమాట. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అక్కడ 5th జనరేషన్ ఫైటర్ అక్కడికి వస్తే ఇక్కడ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, డేటా సెంటర్స్, ఏఐ వీటికి సంబంధించిన ఫోకస్ అనేది మారుతుందన్నమాట. ఇప్పుడు అమరావతి, ఇప్పుడు ఏపీ అనగానే ఒక 4th జనరేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి ఒక అడ్డాగా మారిందనమాట. అది చాలా పెద్ద పరిణామ క్రమం అనమాట కూటమి పాలనలో. ఇక మూడవది ఏంటంటే చాలా పెద్ద విషయం ఏంటంటే మనకి చెప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే నడకన కొనసాగింది వైసీపీ పాలనలో. అది ఇప్పుడు చాలా పెద్ద ఫోకస్ వచ్చింది. సెంట్రల్ నుంచి ఫండ్స్ రావడం, స్టేట్ అజమాయిషి వాళ్ళు ఇప్పుడు అది కూడా కంప్లీట్ అవ్వబోతుంది వచ్చే 3 సంవత్సరాలు అనేది మనకు అవగతం అవుతుంది. ఆ నమ్మకం కూడా ఇప్పుడు కలిగింది. ఇది ఒకటి. తర్వాత ఏపీ ఎకానమీ మనం చూసినట్టయితే చాలా దారుణమైన పరిస్థితి ఏపీ ఎకానమీ. ఎందుకంటే ఏపీ ఎకానమీలో మనకి ఏమి కనపడుతుంది అంటేనండి, అగ్రికల్చర్లో 37%, అగ్రికల్చర్ ప్రాథమిక రంగం మీద ఎక్కువ ఆధారపడే స్టేట్ ఏపీ. ఇది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద గుదిబండ అనమాట. ప్రాథమిక రంగం ఎక్కువ ఉండకూడదు. 37% అగ్రికల్చరు, కేవలం 24-23% మనకి కేవలం ఇండస్ట్రియల్ సెక్టర్. ఇది చాలా చాలా తక్కువ అనమాట. తర్వాత సర్వీసెస్ సెక్టర్ కేవలం 40%. అక్కడ తెలంగాణ చూసుకున్న, కర్ణాటక చూసిన సర్వీసెస్ సెక్టర్లో ఈవెన్ నేషనల్ యావరేజ్ చూసినా 60%, 50% పైన ఉంటుంది. ఇక్కడ కేవలం 40%, చాలా చాలా తక్కువ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ కూర్పే చాలా ప్రాబ్లమేటిక్ గా ఉందన్నమాట. అందుకని ఇప్పుడు కూటమి పాలన ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ మీద ఎక్కువ పెడుతుంది. ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ పాలసీ అని, టూరిజం పాలసీ అని మనం చూసుకోవాలి. డేటా సెంటర్, 4th ఇండస్ట్రియల్, సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ రెండూ కలిపి అనమాట. తర్వాత సెమీ కండక్టర్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, తర్వాత డ్రోన్ పాలసీ, తర్వాత ఎక్స్పోర్ట్, మెరైన్ పాలసీ అని ఇవన్నీ తెస్తుంది అనమాట. ల్యాండ్, తర్వాత స్పేస్ పాలసీ, తిరుపతి సెంటర్ గా ఇప్పుడు స్పేస్
ఇండస్ట్రీస్, స్టార్ట్అప్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనమాట. సో ఎంటైర్ స్టేట్ ఇప్పుడు కొత్త ఐరన్ స్టీల్ మొదలవడం నక్కపల్లి దగ్గర, ఏది మనకి అనకాపల్లి దగ్గర. తర్వాత క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ పాలసీస్ అని ఈ యొక్క ఎంటైర్ పాలసీ మేకింగ్ అనమాట. ఏదో ఒకదాని మీద ఫోకస్ కాదండి, ఇది మల్టీ ఫేసెటెడ్ డెవలప్మెంట్ అంటారు. చాలా భిన్న అన్ని రకాలుగా అభివృద్ధిని తీసుకెళ్లడం అనమాట. తర్వాత బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, ఇప్పుడు సింగిల్ క్యాపిటల్ అనేది ఒకటి పెట్టి మిగిలిన డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది అనమాట. సమ్మిళిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, వీటన్నిటి మీద ఫోకస్ అనేది ఫస్ట్ కనపడుతుంది. ఏదన్నా ఒకటి తక్కువ అవ్వచ్చు కానీ ఫోకస్ అనేది కనపడుతుంది అనమాట. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు వెనకబడిన ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఇటు తెలంగాణ, తర్వాత కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల సరసన అభివృద్ధి పదంలో నిలపడం. తర్వాత జిఎస్టీ అభివృద్ధి, అంతకుముందు వైసీపీ పాలనలో కూడా జిఎస్డిపి అభివృద్ధి ఏమి గ్రోత్ రేట్ ఏమి తగ్గలేదు. కానీ ఇప్పుడు కూడా కూటమి పాలన జిఎస్టీ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో మెయింటైన్ చేస్తుంది. నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అభివృద్ధి అనేది, వృద్ధి అనేది ఒక గాడిన పడిపోయింది, ఒక ట్రాక్ లో పడిపోయింది. మరి ఏ ఆశలు ఆకాంక్షలతో కూటమి పాలన ప్రజలు ఎన్నుకున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేషన్ చదివిన ప్రతి విద్యార్థి అటు బెంగళూరు కానీ, ముఖ్యంగా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేదా వేరే దేశాలు కానీ, కనీసం వెనకబడిన రాయలసీమ ప్రాంతం నుంచి గల్ఫ్ కంట్రీస్ కానీ వెళ్ళిపోవాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థికి ఆంధ్రప్రదేశ్లో జాబ్ దొరికే పరిస్థితి లేదు. ఇది అంటే మైగ్రేట్ అవ్వాల్సిందే, వాళ్ళు వలస వెళ్ళిపోవాల్సిందే. అది తప్పించడానికి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నారు. మరి ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఇది ఆకాంక్షలు నెరవేరుస్తున్నారా అంటే అక్కడ జాబ్ మార్కెట్, ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ అనేది, తర్వాత క్వాంటమ్ సిటీ అనేది, స్పేస్ పాలసీ, జీసీసీ గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ అనేది, తర్వాత ఈ స్పేస్, ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ, ఇవన్నీ ఏంటంటే టు క్రియేట్ ఏ జాబ్ అనమాట. హ్యూజ్ జాబ్ క్రియేషన్, ల్యాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేషన్ జరుగుతుంది. సో ఈ ఆకాంక్షలు 1-2 సంవత్సరాలది పూర్తయ్యేది కాదు, ఇంకా కొన్ని సంవత్సరాలు. మరి ఈ ఆకాంక్ష అనేది చాలా పెద్దది, ఇంకా అన్ఫుల్ఫిల్డ్, ఇంకా నెరవేర్చని ఒక ఆకాంక్ష ప్రజలది. కానీ ఆ మార్గంలో అయితే వెళ్తుంది, ఇంకా మనం పరిశీలించాలి, ఇంకా టైం ఉంది దానికి. ఇది మనం లోకేష్ గారు అయితే ఇంకా అదే పని మీద పెట్టుబడులు తేవడం, అక్కడ పెట్టడం, జాబ్స్ క్రియేషన్. మరి వచ్చే పెట్టుబడులను ఎంత రియలైజ్ అవుతాయనేది కూడా మనకు వెంటనే తెలియదు. ఎందుకంటే మేము 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామన్న వాళ్ళు చివరిగా పెట్టుబడి అంత పెడతారా లేదనేది ఇక్కడ గవర్నమెంట్ పాలసీ, ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ పాలసీస్, క్లియరెన్స్, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ సహకారం, ఇవన్నిటిని చూసుకోవాలి. ఇక ముఖ్యమైనది ఏంటంటే కూటమి పాలనకు ఒక అదృష్టం, వైసీపీ పాలనతో పోలిస్తే కూటమి పాలనకి చాలా చాలా పెద్ద అదృష్టం ఏంటంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో అక్కడ కొయిలేషన్ ప్రభుత్వానికి ఒక పిల్లర్, ఒక పునాది అనమాట, ఒక స్తంభంగా నిలబడిపోయింది. కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు తెస్తుంది, ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టారు కాబట్టి ఆ స్థాయిలో నిధులు తెస్తున్నారా లేదా అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు పోలవరం ఏంటంటే అమరావతి డెవలప్మెంట్కి ఏంటంటే, తర్వాత ఈ వైజాగ్ రైల్వే జోన్కి ఏంటంటే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, డేటా సెంటర్, డిఫెన్స్ ఇండస్ట్రీ, అంటే కర్ణాటకకి, తమిళనాడుకి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికైతే ఫేవర్ ఉంటుందో అక్కడికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్ని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని చాలా చాకచక్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి తెస్తుంది పెట్టుబడులు. అవి కూడా వెనకబడిన ప్రాంతాలకు పంపించడం. చూడండి, అనంతపూర్కి ఒక డిఫెన్స్ 5th జనరేషన్ ఫైటర్ డిఫెన్స్ ఇండస్ట్రీ పంపడం అనేది ఆ ప్రాంతాన్ని రూపురేఖలు మార్చే ఒక అవకాశం ఉంది. డిఫెన్స్ హబ్ అంటే అంత ఈజీ కాదు. అది బెంగళూరు నుంచి ఉన్న ఈ ఇండస్ట్రియల్ హబ్, అక్కడ కంజెషన్ ఉంది, ల్యాండ్ కంజెషన్, దాన్ని ఉపయోగించుకోవడం. అక్కడ చెన్నై దగ్గర కొంచెం ల్యాండ్ కాస్ట్లీ ఇవన్నీ ఉంటాయి, దానికి తిరుపతి దగ్గరికి తీసుకురావడం. సో ఆ యొక్క ఎకో సిస్టమ్ని, ఆ యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మనం ఉపయోగించుకోవడం. ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇటు తీసుకెళ్లడం. వీటిని చాలా చాకచక్యంగా ఉపయోగించాలండి. దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, సంకల్పం కావాలి, చాలా మెటిక్యులస్ ఇండస్ట్రియల్ పాలసీ, మెటిక్యులస్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అనేది ఇక్కడ కావాలి. ఇలాంటి అన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా అవుతుంది. కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం మాత్రం కూటమి ప్రభుత్వం చాలా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇక కూటమికి థింగ్స్ చెప్పాలంటే అపోజిషన్ పార్టీ కూడా అది క్రిటిసైజ్ చేస్తే ఒక్కోసారి అపోజిషన్ పార్టీ ఏంటంటే తన ప్రతిపక్ష పాత్రను కూడా మర్చిపోతుంది. ఎందుకంటే 2 విషయాలండి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపార్ట్మెంట్లో 15,000 మంది ఉద్యోగుల యొక్క పదవీ విరమణ కాలాన్ని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. దీనివల్ల 15,000 మందికి నిరుద్యోగులకి కొత్తగా జాబ్స్ 2 సంవత్సరాల ముందే వచ్చు, వాళ్ళ నోటిఫికేషన్ లేట్ అవుతుంది. ఇది గుడ్ న్యూస్ అంటే అపోజిషన్ క్రిటిసైజ్ చేయడంలే, మరి అపోజిషన్ ఇక్కడ మాట్లాడడంలే.
తర్వాత ఇక్కడ తర్వాత పాపులేషన్ డెమోగ్రఫిక్ పాలసీలకి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 2 కాదు 3 ముద్దు అన్నారు. మరి ఆల్రెడీ ఒక 5.5-6 కోట్ల మంది పాపులేషన్ ఉంది. అక్కడ పాపులేషన్ ఇంకా యూత్కి నిరుద్యోగం 8.2% ఉంది. ఉన్న వాళ్ళకే నిరుద్యోగం ఇవ్వలేకపోతున్నాం. విద్యా వైద్య సౌకర్యాలు అందరికీ రాలేదు. కాబట్టి ఉన్న పాపులేషన్ క్వాలిటీ పాపులేషన్ గా కన్వర్ట్ చేసి దాన్ని ఆప్టిమమ్ యూటిలైజ్ చేస్తే ఆల్రెడీ అక్కడ ఉన్న పాపులేషన్ ఓవర్ పాపులేషన్. ఏ కంట్రీ మనకున్న రీసోర్సెస్, తీర ప్రాంతాలు, మినరల్ రిసోర్స్, వాటర్ రిసోర్స్, అగ్రికల్చర్ ల్యాండ్ అన్నిటితో పోలిస్తే ఉన్న పాపులేషన్ చాలా ఓవర్ పాపులేషన్. వేరే సౌత్ కొరియా, వేరే దేశాలతో, థాయిలాండ్ లాంటి దేశాలతో, అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి అంత సామర్థ్యం ఉన్న దేశాలతో పోలిస్తే ఆల్రెడీ ఓవర్ పాపులేషన్. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అక్కడ డెమోగ్రఫిక్ పాలసీ ఏ విధంగా అది హేతుబద్ధం? ఈ ప్రశ్న వైసీపీ ప్రశ్నించలేకపోతుంది. చాలా అనవసరమైన విషయాలు ఎక్కువ చేయడం, చాలా వాస్తవ హేతుబద్ధం ప్రజలకు కావాల్సిన అభివృద్ధి ఫలాలు అందించిన విషయాల్లో కూటమిని విమర్శించడంలా, అసెంబ్లీకి వెళ్ళడం లేదు. అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన లీడర్లైనా వెళ్ళాలన్నమాట. సెంట్రిక్ గా ఉండకూడదు. అక్కడికి వెళ్ళి చాలా విమర్శలు చేయాలి. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ పాలసీ, ల్యాండ్ రిఫార్మ్స్, అర్బన్ ల్యాండ్ సీలింగ్, వీటికి సంబంధించి కొన్ని ల్యాండ్ పాలసీస్ జరిగినాయి. కానీ ఇంకా చేయాల్సి ఉంది. ఎందుకంటే కౌలుదారుల హక్కులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాన్ని వైసీపీ ఇంకా ప్రశ్నించి తేలాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ మీద ఒక భయాన్ని కలిగించి నన్ను ఓడించారని వైసీపీ చెప్పింది. అయ్యో ల్యాండ్ లాగేసుకుంటారని. మరి ఇప్పుడు దీనికి అవకాశం వచ్చింది. ల్యాండ్ రిఫార్మ్స్ పాలసీలో కౌలుదారుల హక్కు చట్టం కోసం ఎందుకు వైసీపీ ప్రయత్నం చేయకూడదు? ఇది చాలా తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం వ్యవసాయ భూముల్లో ఎక్కువ వ్యవసాయం చేసేది ఎవరంటే ఆల్మోస్ట్ 80% ఎవరంటే ల్యాండ్ ఓనర్ కాని వాళ్ళు, కౌలుదారులు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. మరి వాళ్ళ హక్కులు వెళ్తున్నాయా? ల్యాండ్ రిఫార్మ్స్ ప్రకారం మన భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్ నేషనల్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళ కౌలుదారులకి మీరు వేసే ఈ పథకాలు ఇవన్నీ కౌలుదారులకి వెళ్తున్నాయా, రైతులకి వెళ్తున్నాయి? అమెరికాలో ఉన్న రైతులకి, హైదరాబాద్లో అపార్ట్మెంట్లో కూర్చున్న రైతుల అకౌంట్లోకి వెళ్తే ఆ కౌలుదారులకి వెళ్ళడం. మరి ఇదేంటిది? మరి కౌలుదారుల హక్కుల చట్టాల కోసం వైసీపీ ఎందుకు ప్రయత్నం చేయకూడదు? తర్వాత కూటమిలో కూడా ఇది ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు? వ్యవసాయం విషయంలో చాలాసార్లు ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. వాళ్ళకి డిమాండ్ చేయడం కూడా కాదు. ఇక పెద్ద విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ నెరవేర్చకుండా ఉన్న కోరిక ఏంటంటే నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన. నిరుద్యోగులకి వాయిస్ లెస్ పీపుల్ అన్నమాట. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కాదు, వాళ్ళకు ఉద్యోగ కల్పన చాలా సాలిడ్ గా చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. అది కూడా చేయాలి. తర్వాత ఇప్పటికి పెట్టుబడులదారులకి నమ్మకం కలిగించారు. కానీ ఇప్పటికీ వైసీపీ అక్కడ మావిగాన్ అనడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగలే. ఎందుకంటే అమరావతిలో పెట్టుబడులు పెడితే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ మావిగానో, లేకపోతే మళ్ళీ 3 క్యాపిటల్ అంటే పరిస్థితి ఏంటని. కాబట్టి కూటమి ప్రభుత్వం చాలా ఓపికతో అపోజిషన్ పార్టీని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ అదేంటి, వైసీపీ కన్విన్స్ అవ్వదు, మొండిగా ఉంటుంది, అది అవసరం లేదండి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్ళాలి. ఒక ట్రంప్ వెళ్ళి కిమ్ జాంగ్ ఉన్తో మీట్ అవుతానంటారు. ఓ ట్రంప్ వెళ్ళి ఇరానియన్ ప్రతినిధులతో మాట్లాడతారు. ఓ ట్రంప్ పుతినే మీట్ అవుతూ ఉంటారు. జీ జిన్పింగ్ ట్రంప్ మీట్ అవుతూ ఉంటారు. ఇలా వైరి వర్గాలు ప్రపంచంలోనే ఒకరికొకరు సంబంధం లేని దేశాలే మీట్ అవుతూ ఉంటే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుకోకూడదు మావిగన్ వర్సెస్ అమరావతి మీద? ఇది ప్రజలు అడిగే ప్రశ్నలు అండి. ఇవి హేతుబద్ధంగా బాగా ఇంటలెక్చువల్స్ గా ఉండే ప్రజలు మౌనంగా ఉంటారు అనుకోకూడదు. తర్వాత ఎలక్షన్ లో మళ్ళీ తీర్పిస్తారు. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అక్రాస్ ది టేబుల్ కూర్చుని అమరావతి మీద, మావిగాని మీద ఒక్కసారి సమావేశం ప్రజలు చూడాలనుకుంటున్నారు. ఈ విషయం నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వచ్చిందనమాట. కానీ వాళ్ళు మాట్లాడరు. మన ఇండియాలో ఒకటి ఉంటుంది అనమాట, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బయట మాట్లాడరు, పక్కన టేబుల్ మీద రూముల్లో మాట్లాడతారు. ఇలా నేను మాట్లాడే విశ్లేషణ నాతో చెప్తూ ఉంటారు వచ్చనమాట. అక్కడక్కడ ఇలా మాట్లాడండి, ఇలా చాలా మంది మాట్లాడారన్నమాట. ఆ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్, ట్రంప్ పుతినే కలిసినప్పుడు వైరి వర్గాలది శత్రు దేశాలు ఏది ఇరాన్, అమెరికా మనం అంతా చేస్తున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రాష్ట్రంలో ఒకే అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నామన్న చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి, మావిగాని మీద ఎందుకు కలిసి మాట్లాడకూడదు? ఎలాగ అసెంబ్లీలో మాట్లాడుకోరు, అసెంబ్లీలో బాగా సెటైర్ చేసుకుంటారు. చక్కగా ఒక సమావేశం టీపై చర్చ పెట్టుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలండి.
ఎంతటి మంచి అభివృద్ధి జరుగుతుందో. ఇప్పుడు తమిళనాడులో టీవీకే అపోజిషన్ లీడర్స్ ఇంటికెళ్ళి మాట్లాడుతున్నారు, ఆ పరిస్థితి చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ కర్ణాటకలో కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం, కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఎందుకు లేదు? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ టు ద కూటమి అనమాట. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇక్కడ దేనికైనా రెడీ అవ్వాలన్నమాట. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు వాళ్ళు లేదా ప్రజలే ప్రశ్నిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కన్విన్స్ అవ్వకపోతే ప్రజలు చూస్తారు. కాబట్టి ఇప్పుడు సమావేశం అవ్వాలి. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే 2 సంవత్సరాల కూటమి పాలన చూస్తే ఒక నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే అభివృద్ధి పదంలో కూటమి పాలన అభివృద్ధికి సంబంధించి వండర్స్ ఆఫ్ ది వండర్ చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఇండియాలో ఉన్న ఈ యొక్క ప్రోగ్రెసివ్ ప్రగతిశీల రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్రంలోకి సంబంధించి అక్కడ ఉన్న సహకారాన్ని చాలా చాకచక్యంగా, అంటే డిమాండ్ కాదు, ఒక సంకీర్ణ ప్రభుత్వంలో జయలలిత మమతా బెనర్జీ అలా డిమాండ్ చేసి తీసుకునేవారు, లేకపోతే మేము ఆ మద్దతు ఉపశమనం, అలాంటి పదం రాకుండానే కేంద్రంలో స్టెబిలిటీ రాజకీయ సుస్థిరతకి ప్లేస్ ఇచ్చడం వల్ల అక్కడ ఆపరేషన్ సింధూర్ లాంటివి పూర్తయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆపరేషన్ మోడీ గారి విజయాల వెనకాల. అలాంటి దానికి స్టెబిలిటీ, కేంద్రంలో అధికార సుస్థిరతకు పాటు పడుతూనే దాన్ని డిమాండ్ చేయకుండా కన్విన్స్ చేసుకుని అక్కడికి నిధులు రావడం, అమరావతి ఏంటి వీటికి ఏంటి, ఒక వండర్ఫుల్ ఒక స్టెబిలిటీ ఇవ్వడం, అభివృద్ధికి పరిపాలనకు సంబంధించి స్టెబిలిటీ. ఉచితాలు ఎక్కువైపోయిన భారం, ఉచితాలు ఎక్కువ ఉన్న సంక్షేమ పథకాలకి ఇప్పటికీ ఎక్కువ లేదు. కాకపోతే ఉచితాలని సంక్షేమం కింద మార్చడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి. ఇలాగా నన్ను అడిగితే ఈ జడ్జిమెంట్ 2 సంవత్సరాల కూటమి పాలన ఎలా ఉందనేది నిష్పక్షపాతంగా నేను జడ్జిమెంట్ ఇవ్వాల్సే. ఇటు నేను 75 మార్క్స్ నేను ఇస్తానండి. అది 100కి వండర్స్ ఆఫ్ ది వండర్ చేస్తుంది. అందరూ సంకల్పంతో పోరాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కాంపిటీషన్, ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, అభివృద్ధికి పోటీ పడడం అనేది వేరే రాష్ట్రాలతో జరుగుతుంది కేంద్రం నుంచి సహకారం తీసుకోవడంలో. కాబట్టి ఇట్స్ నాట్ బ్యాడ్, వెరీ గుడ్ జరుగుతుంది. మరి వచ్చే 3 సంవత్సరాలు కూడా చేసిన తర్వాత దాని టోటల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ వైసీపీ పాలనతో పోల్చినా కానీ ఈ కూటమి పాలన చాలా ఎక్కువ లేకపోతే ప్రజలు నన్ను ఓడిస్తారని ఒక భయం కూడా కూటమిలో ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా పథకాలను అమలు చేస్తూనే వెల్ఫేరు, ఈ నిధులు, ఈ యొక్క అమరావతి కంప్లీట్ చేయడం, పోలవరం కంప్లీట్, చాలా బిగ్గెస్ట్ మార్గం పెట్టుకుంది. కాబట్టి ఒక రకంగా ఇది చాలా చాలా బాగా కూటమి పాలన పనిచేస్తుంది అని అయితే నేను చెప్పగలుగుతాను. కానీ ప్రతిపక్షానికి చాలా పని ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా నెరవేర్చవలసిన పని అయితే ఉంది. మరి అది ఎలా నెరవేరుస్తుందో మనం చూద్దాం.